నమస్తే. వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజి. నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ గ్రామాల్లో గ్రామ డెవలప్మెంట్ కోసం పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈరోజు మనం హాజీపూర్లో ఉన్నాము. దీన్ని మామూలుగా ఆదిపూర్ అని కూడా అంటారు. నాకు ఆదిపూర్ పేరు తెలియక హాజీపూర్ అంటే అసలు చాలామంది హాజీపూర్ ఎక్కడ అన్నట్టుగా ఉండేది. ఆదిపూర్ అంటే తొందరగా గుర్తుపట్టారు. సో మనం ఈరోజు స్పెషల్ క్యాండిడేట్ని తీసుకుందాం, ఆయనతో మాట్లాడదాం. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఆ 10 ఏళ్ళు ఎట్లా ఉండే, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా 2 నెలల నుంచి 6 నెలల లోపే సర్పంచ్ ఎలక్షన్స్ పెడతాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళు 2 ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి గ్రామం డెవలప్మెంట్లు ఆగిపోయి, బిల్లులు రాక ఇట్లా కుంటుపడిపోయి ఉన్నాయి. ఈరోజు అన్నగారు సర్పంచ్గా గెలిచారు. ఏం చేయబోతున్నారు, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సర్పంచ్ గెలిచిన మేము ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు కోతులని ముందు కోతులను పట్టించినాకనే మేము కన్వే పనులు స్టార్ట్ చేస్తాం. కొంచెం కోతులు కూడా గతంలో కొన్ని కోతులు కూడా పోయినాయి. ఒక 500 కోతుల దాకా పట్టించినాం. 500 కోతులు కూడా పట్టించినాం. ఇప్పుడు కొన్ని తక్కువ ఉన్నాయి. అవి కూడా దొంగ కోతులు ఉన్నాయి, అవి పోతలేవు. పోకపోతే అవి చింపాంచి బొమ్మలు 2 బొమ్మలు కూడా తెప్పించినాం. ఒక 50 మందిని వేసుకొని 2 బొమ్మలు వేసుకొని గేమి తరిమి కొట్టనీకి అట్ట కూడా తెచ్చి రెడీ చేసినాం. అట్ట ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీ ఆఫీసు ఎడ స్కూల్లో ఉంది. స్కూల్లో ఏదైనా గ్రామ సభ మీటింగ్ కానీ ఏదైనా మీటింగ్ పెట్టడానికి పోతే మనకు చాలా డిసిమేస్ వస్తుంది. దానివల్ల ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా బయట కట్టనీకే అది కూడా ఈరోజు జేసీబీ కూడా వచ్చింది. మొత్తం లెవెల్ చేపించి త్వరలో రేపు గ్రామ సభ మీటింగ్ ఉంది, మీటింగ్ పెట్టుకొని అది ఏంది ఏం కథ అనేది అది కూడా స్టార్ట్ చేస్తాం త్వరలోనే. పనులు మంచి పనులు అయితే అన్ని ఇంతకుముందు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు పనులు చేయలేదు, ఏం పని చేయలేదు. ఆ నర్సరీ ఏడన్న చెత్త అటనే ఉంది, మొత్తం అటనే ఉన్నాయి. ఇప్పుడు జేసీబీ పెట్టి సాఫ్ చేపిస్తున్నాం వాటర్ ట్యాంక్ కాడ. అది ఒకటి. మళ్ళీ నర్సరీ స్టార్ట్ చేసి ఏం వరకు ఏం కావాలో అన్ని పనులు ఉపాయ పనులు కూడా మంచి జరగాలి మనకు అని చేపిస్తున్నాం. ఇప్పుడు ఇదొకటి గ్రామ సభ గ్రామ ఇది మన మహిళా సంఘం గ్రూపులు ఉన్నారు కదా, 24 మంది 24 గ్రూపులు ఉన్నాయి. దాన్ని కూడా మనం ఈ ఆడోళ్ళు పోయి మనం ఆఫీసు కట్టుకుంటే అలా పోయి మాట్లాడుకోనికి అది కూడా శాంక్షన్ అవుతుంది. అది కూడా త్వరలో అది కూడా కట్టిస్తాం. ఉన్నాయి 400 గదాల జాగ కావాలంటే దాన్ని కూడా మేము రెడీ చేస్తున్నాం. ఏడ ఉంది ఏం కథ చూసి గతంలో అది కూడా కట్టించి అది కూడా చేస్తాం. ఊరికి అభివృద్ధి మంచిగా చేస్తాం. వాటర్ ప్లాంట్ కూడా చేస్తున్నాం, అది కూడా ఉపయోగం చేస్తున్నాం. అన్ని ఇప్పుడు స్కూల్ కూడా పాత ఎన్నడో మీ చిన్న పిల్లలు అప్పుడు చదివినాం. అది కూడా స్కూల్ కూడా మనకు మంజూరు చేపించుకోవాలి. ఆల్రెడీ అయ్యిందంట. అది కూడా స్కూల్ మంచిగా కట్టించుకోవాలి. మన పిల్లలకు మంచి చదువు చెప్పుకోవాలి. సందా ప్రకారం మన వయసు చూసి వచ్చిన ఆడ కోతుల జాలు ఉన్నాయి, జాలీలు చెప్పానికే పోతే అంత సంతోషం అనిపిస్తుంది. అంటే మనకు అంత సంతోషం అనిపిస్తుంది. ఏది పిల్లలు ఆడుకోనికే గాని అన్ని బొమ్మలు గాని అంత మంచి మన ఊరు చందాపులు ఎట్ట ఉందో మన ఊరు కూడా అట్ట చేయాలి. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఊర్లో చూస్తే సిసి రోడ్లు కనిపిస్తా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనా లేకపోతే గతంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడే చేశారు. అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సిసి రోడ్లు చేశారు. మీ ఊర్లో కోతుల బాధ అంతుందా? రీసెంట్ గా కోతులు కాదు, నువ్వు ఇప్పుడు మనం తలుపు తీస్తే ఆడు మంచిని భయపెట్టుకోం. పోయి బియ్యం బస్సు ఉంటే బియ్యం బస్స గుంజుకోం. అన్నం గిన్నెలు ఎత్తుకపోయి వేరే గోడల మీద పెట్టుకొని భయపట్టించుకోం. ఖర్చునేవి కూడా ఒక్కొక్కరు ముక్కులు కూడా వీకినాయి, చెవులు కూడా వీకినాయి. అంత విపరీతంగా ఉన్నది, ఎవరు పట్టించుకోవాలి. నేను ఇప్పుడు సర్పంచ్ని గెలిచి ఊరికి ఒక కోతి లేకుండా చేస్తా. ఏమున్నా తరిమి కొట్టి దాంట్లోని ఊర్లో కోతి మాత్రం ఉండని మళ్ళీ రాకుండా ఉంటాయంటారా? వస్తంగా చెప్తా ఉంటాం. ఇప్పుడు జాలీలు ఆల్రెడీ చేసినాం కదా, మనం కిరాయి తెచ్చుకుంటేనే మళ్ళీ వాళ్ళు ఎత్తుకపోతారు అవి అని మనం అనుకుంటాం. కాబట్టి మన సొంతం డబ్బులతో ఖర్చు పెట్టి చేపించినాం. జాలీలు కావచ్చు మొత్తం చేపించినాం మనం. ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంది, మనది టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మనం ఇప్పుడు ఏమన్నాడు, మొన్న మీటింగ్ పోతే 4 మీటింగ్ పోతే ఈ 2 నెలలు ఏం కాదు, మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక మీ సర్పంచులు ఏమేమి హామీలు ఇచ్చిరో అది మేము నిర్వహిస్తాం అన్నారు. వచ్చినాం. ఆ సారు మాట్లాడుతుంటే అంత సంతోషం ఉంది మనకు. అంత మంచిగా ఆ మాటలు చూస్తే అవి చూస్తే అంత మంచిగా అనిపిస్తుంది మనకు. మనం కూడా ఇప్పుడు మనం
ఫస్ట్ అయితే మనం ఇది టీఆర్ఎస్తో అనుకున్నాం. టీఆర్ఎస్ ఉంటే మనోళ్ళు ఏమన్నారు పిల్లలు, టీఆర్ఎస్లు ఉంటే మనోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఒక 100 ఓట్లు ఉన్నాయి. 100 ఓట్లు మనకు బయటకు పోతాయి. ఇండిపెండెంట్ అవుతాం అని మన పిల్లలే చెప్పారు. ఇండిపెండెంట్ వేసి ఇండిపెండెంట్ అవుతారు. సరే మీరు ఎట్ట అంటే అట్ట, మీరు ఎట్టంటే నేను అట్ట చేస్తాను. సరే ఇండిపెండెంట్ వేసి ఇండిపెండెంట్ గెలిచినాం. 160 ఓట్ల మెజార్టీ తోటి గెలిచినాం. మొన్న ఎన్ని ఓట్లు ఉంటాయి ఈ ఊర్లో? 950 ఓట్లు ఉంటాయి. మనకు 880 ఓట్లు ఫోల్ అయినాయి. ఓకే, 150 ఓట్ల మీద మెజారిటీ గెలిచినాం. మేము మా మా వడ్డోళ్ళ కాడికి 220 ఓట్లు ఉంటాయి. 200 ఓట్లలో బీసీ మాకు ఒక 3 వార్డుల 120 ఓట్లు ఉంటాయి. 120 ఓట్లలో 106 ఓట్లు మా నిమ్మరికి పడ్డాయి. 3 నిమ్మర్ వార్డు 100 ఒక వాళ్ళకు ఒక 4 ఓట్లే పడ్డాయి. 4 ఓట్లు పడ్డాయి. ఒక 10 ఓట్లు కాలిపోయినాయి, డమ్మీ పడ్డాయి 120 ఓట్లలో. అది మనకు ఎంత మంచి ఉంటే మన మన ఎత్తి ఎంత మంచి ఉంటే 106 ఓట్లు వాడాలి మన నెంబర్ 3వ వార్డు నెంబర్. గ్రామ ప్రజల మనసుని ఎట్లా గెలిచారు మీరు? మనం గెలిచినాం అంటే అందరు సంతోషంతో మంచిగా గెలిచినాం. మనం మీ మీద అంత నమ్మకం ఎట్లా పెట్టుకున్నాం? నమ్మకం అంటే మనం చేస్తాం. మనం ఏందంటే అది ఊరు చేస్తాడు ఈ అబ్బాయి అని అందరి మనసులో కూడా పడ్డది. ఎన్ని ఏళ్ళుగా మీరు చేస్తా ఉన్నారు? మేము ఇప్పటికీ మన గోలబాల రాజు 2 సార్లు ఉన్నప్పుడు సంది మన వ్యక్తిగతంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎలాంటి వాడు? మంచోడే. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ, ఏదైనా లాయర్ తోటి మాట్లాడాలని గానీ, ఏదైనా చేద్దామని గానీ, పిఎస్ లా గానీ మంచిగానే మాట్లాడు. ఎప్పుడు అవైలబుల్ ఉంటాడా? గ్రామ ప్రజలకు ఎప్పుడు సమస్య టైం ఫోన్ చేయి, పలాంగా గ్రామం అంటే వస్తాడు. ఓకే. ఇప్పుడు మీరు మొన్న ప్రచారం చేస్తున్నప్పుడు డోర్ టు డోర్ పోయినప్పుడు మీ ఊరి గ్రామ ప్రజలు ఏమన్నా మేనిఫెస్టో అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు, ఏమన్నా అడిగిరా ఈ సమస్యలు ఉన్నాయి ఇవి చెయ్యాలని చెప్పేసి మీకు అన్నారు? ఫస్ట్ నువ్వు కోతులు పంపించాలి, నువ్వు గెలిచినాక కోతులు అయితే ఉండొద్దు మాకు. కోతులు మేము మా కోతులు మీరు ఏ చేయకున్నా సరే గానీ ఇంపార్టెంట్ కోతులు అయితే మాకు పట్టించాలి. కోతులే పెద్ద బాధ అయిపోయినా. నేను గెలిచిన తెల్లారే సామాన్ దింపిన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని. నాకు ఏ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నది కొత్త కదా, ఏ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నది తెలియదు, మనకి ఏడ ఫండ్స్ ఉంది కూడా తెలియదు. తెచ్చిన సామాన్ దింపిన, వర్కర్స్ లో పెట్టిన, పని చేయించిన 4 రోజులలో కోతులు పట్టిస్తున్నాను. ఇప్పటికీ 500 కోతులు పోయినాయి. ఇంకా 500 కాదు, ఇంకా 2,000 ఉన్నా కానీ పట్టించే బాధ్యత నాది. ఈ అధికారంలో ఈ పార్టీ ఉంటేనే డబ్బులు వస్తాయి, వాళ్ళకు ఓటేస్తేనే మనకు ఊరికి అదైతే అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ఫండ్ స్టేట్ రావాల్సినవి స్టేట్ వస్తాయి. సో వాటి మీదే ఊరు డెవలప్మెంట్ చేస్తా ఉంటారు. చేయాలి. ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు? అవి వస్తాయి, వీకులు వస్తాయి. ఊరికి అభివృద్ధి చేస్తాం మనం. మనకు అది ఇది అని వాళ్ళ లెక్క రెడ్డి వాళ్ళ లెక్క మన కడుపు నింపుకునేది వద్దు, మనకు ఊరు బాగుపడాలి. మళ్ళా నెక్స్ట్ సారి కూడా నువ్వే ఉండాలి సర్పంచ్ అన్నట్టు చేస్తా. ఊరికి కష్టపడాలి, అంతవరకు కష్టపడతా ఊరికి అట్ట కూడా చేస్తా. చేద్దాం. ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత నాదే ఇంకా 10 రూపాయలు ఖర్చు కానీ నేనైతే ఊరికి ప్రజలకు మంచిగా చేయాలనుకుంటున్నా. కలిసారా గెలిచిన తర్వాత? అంత ఊరు మొత్తం కలిసిన ఊర్లో ఆ రోజు ఇంకా పోలీసు వాళ్ళు ఉండి మేము పర్మిషన్ ఇవ్వం రాలేదు ఎందుకంటే, తర్వాత ప్రమాణం స్వీకారం రోజు మేము మళ్ళీ ప్రోగ్రాం పెట్టుకొని సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్ చేసేసినాం. ఎక్కువన్నా లొల్లులు అయితే లొల్లులున్నా వద్దు, మన ఊరు మంచిగా ఉండాలి, లొల్లుతో అవసరం లేదని 5 గంటల వరకు ఆఫ్ చేసినాం. ఏ ఊర్లో చూసినా కూడా 2 వర్గాలు ఉంటాయి. గెలిచిన తర్వాత గెలిచినోడు గెలిచిన సంతోషంలో ఉంటాడు, ఓడిన బాధలో ఉంటాడు. కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ వర్గం ఈ వర్గం అనకుండా అందరు కలుసుకపోయి వెళ్ళిపోయే గుణం ఉందా ఈ ఊరికి? ఉంది. అందరు అందరు వేసినా మనకేసినట్టే అనుకుంటుంది ఎప్పటి కూడా. అవతల ఓటు వాళ్ళకి వేసినా గానీ ఆ ఓటు మనకే వచ్చింది అనుకొని కలుసుకొని ఇప్పుడు ఒకలాగానే చూడాలి. అందరు ఒక లెక్క, అందరు మనోలే, అంతా ప్రతి మంచి మనోలే. నువ్వు ఓటేయాలని మనం అనొద్దు, నువ్వు పో అనొద్దు, అందరు మంచోళ్ళే. ఇలా ఒక ఆయన ట్యాంకర్ పని చేస్తుంటే, బాబాయ్ నీకు ఓటు ఏనన్నా వేయలేదే, నువ్వు గెలిచినవు,
నాకు ఇంకుడు గుంతలు 2 తీపి అంటే, బిడ్డ ఇది ఇంకుడు గుంతలు తీపిచ్చేది కాదు, నర్సర్ పని చేపియనికే, ఇది మట్టి పోపించి నర్సర్ చెట్లకు పని చేపియనికి వచ్చింది, ఇది ఇంకుడు గుంతలు తీయనికి రాలే బిడ్డ అని చెప్పేసిన. సరే బాబాయ్ ఇంక నీ ఇష్టం బాబాయ్ అనుకుంటా పోయిండు. అది మనకు ఓటేను అంటే మనం నువ్వు నాకు ఓటేసినావరా, నువ్వు దెంగే అంటే అది బాగుంటుందా? బాగుండదు. ఎందుకంటే మీకు ఒక పొజిషన్ ఇచ్చారు పొజిషన్. సరే బిడ్డ ఇది అయితే చెప్పాలి, కాకపోతే చూద్దాం, నువ్వు అమౌంట్ ఇస్తాను చేపిసుకో, బండి ఉంది తీసుకుపోయి చేపిసుకో. ఇప్పుడు నువ్వు ఒక్కరిని చేపిస్తా, అందరు అడుగుతారు, అది టైం వచ్చినప్పుడు అవుతుంది, అయ్యేది ఉంటే అవుతుంది, ఇప్పుడైతే కాదు బిడ్డ అని చెప్పిన. సరే బాబాయ్ అని వెళ్ళిపోయిండు. ఓకే, ప్రతి ఒక్కరి జీవితంలో రోల్ మోడల్ అనే ఒక వ్యక్తి ఉంటారు. రాజకీయాల్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం? స్టేట్ అయితే మనకు ఇప్పుడైతే కేసీఆర్ అయితేనే మనకి ఇష్టం ఇప్పుడు. ఊర్లో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? మనకు నచ్చిన వ్యక్తి ఎవరంటే విష్ణు, ఆల్రెడీ అపర్సంద్ ఉంటది. ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటారా? సన్నిహితంగా ఉంటాం, మంచిగా పోతాం, ఇట్లా అన్నదమ్ములు లెక్కన కూర్చుంటాం ఇంట్లో. ఆయన కుర్చీలోని ఆ టైంలో సోఫాల మీద కూర్చుని వాళ్ళు వచ్చిరు, తక్కువ జాతలు వచ్చి కుర్చీల మీద కూర్చుని అనుకునేది ఏం లేదు, ఆ స్వభావం ఏం లేదు, ఏం లేదు. అంతా ఎట్లా ఉంటామో ఎట్లా కలిసి మీద అటెండ్ ఉంటాం, సొంత మనిషిలా చూసుకుంటాడు, అటెండ్ ఉంటాం సేమ్. గతంలో కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక 6 గ్యారంటీలు చెప్పి 420 హామీలు ఇచ్చి గద్దెకెక్కారు. అయితే ఈ 6 గ్యారంటీలో 3 సక్సెస్ అయ్యని చెప్పేసి అంటా ఉన్నారు, ఫ్రీ బస్సు, సన్న బియ్యం, రేషన్ కార్డు. ఈ ఊర్లో ఎట్లా ఉంది వాటి మీద పరిస్థితి? ఈ ఊర్లో అయితే సన్న బియ్యం మంచిగా వస్తున్నాయి, రేషన్ కార్డులు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. బస్ ఫ్రీయే అంత ఇబ్బంది, బస్సులలో ఆడులు కొట్టుకోను జడలు విక్క, ఒక జాకెట్ బట్ట తెచ్చుకోనికి హైదరాబాద్ పోతుంది ఆడు, మంచి జాకెట్ బట్ట తెచ్చుకోనికి. ఫ్రీ బస్ అయినా అదే కిరాయి డబ్బులు ఉంటే పోతుందా? కిరాయి పోనీకి 200, రానికి 200, 400 కిరాయికి అయినాక మన జాకెట్ ఎంత మా అంటే 150 ఎంత అయితే జాకెట్ ముక్కకు. జాకెట్ నల్గొండ నుంచి అంటే ఒక ఆడు మంచి కాపీదావానికి చార్మినార్ పోయిందంట, ఫ్రీ బస్ ఉందండి కాపీదావానికి చార్మినార్. ఎవరు గతంలో చార్మినార్ కాడ బాగుంటది కాపీ అని ఇంకెవరన్నారు, అయితే ఆ కాపీ దాయి వస్తే ఎంత టేస్ట్ ఉంటుందని ఫ్రీ బస్ హైదరాబాద్, నల్గొండ వచ్చి హైదరాబాద్ పోయి చాయ్ దాయి మళ్ళా వచ్చిందట. ఫ్రీ బస్ ఉన్నందుకే ఇలా వాడేటోళ్ళు కూడా ఉన్నారా? ఇలా కూడా ఆడుతురు, గట్ అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇందిరమ్మ ఇళ్ళు అన్ని ఒక 50 అన్నారు, 50 లేవు, ఒక 4-5 వచ్చినాయి. అది కూడా మా బావోళ్ళకు కూడా ఇల్లు ముగ్గు పాత గోడలు ఉంటే సాఫ్ చేపించుకోరి మీకు ఇల్లు ఇస్తాం అన్నారు. మొత్తం సాఫ్ చేపించారు, ఆ ప్లాన్ కూడా ఒక 10,000 దాకా ఖర్చు పెట్టుకొని సాఫ్ చేపించారు, ముగ్గు పోసారు. ముగ్గు పోసినాక ఇల్లు వస్తా అంటే మీది జర అయింది, నెక్స్ట్ సారి వచ్చినప్పుడు పెడతాం అంటే, నెక్స్ట్ సారి ఇంకేం వస్తుంది, ఆ పిల్లాడు కూడా అందరితో ఇల్లు పెడతా, వాళ్ళతో ఇల్లు పెడతాయి, అలా పిల్లలు లేచి స్లాబ్ కవు కదా ఇల్లు. ఎందుకు మళ్ళా విడతలో వస్తుంది అని చెప్పేసి ఎందుకన్నారు అనుకుంటున్నారు? అది ఎందుకన్నారంటే ఇంకా ఏం మళ్ళీ ఇంకా ఏం పబ్లిక్ ఏం చెప్పారు, సైన్ పెట్టలేదంటారా? సైన్ పెట్టలేదు, ఆశ కుట్టేనికి అంతే మనుషులని. ఇప్పుడు కూడా ఇండ్లు ఎవరికి లేవో ఇండ్లు అందరికి తెప్పించేంత కెపాసిటీ ఉంది నాకు, తెప్పిస్తా. మనకు మా ఒడిలలో కూడా ఒక 10 మందికా 15 మందికా ఎవరు కట్టుకున్నా ఏమున్నా వాళ్ళకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది, తెప్పిస్తా. ఈడ కాదు, అసెంబ్లీకి పోయి కొట్లాడి తెచ్చేంత కెపాసిటీ ఉంది, తెస్తా. ఎమ్మెల్యే గారి సంతకంతోనే అవుతుంది అంటారు, మరి ఎమ్మెల్యేని అడుగుతారా? పోయి ఎమ్మెల్యే ఈ 2 నెలలు మేము ఏం అడగం, మా గవర్నమెంట్ ఇల్లు ఎట్లా ఇప్పిస్తారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కావాలి మనకి, కావాలంటే ఇస్తంటేనే పోతాం, ఇయ్యానంటే మేము పోం. మా గవర్నమెంట్ వచ్చినాక మాకు ఎవరికి ఇల్లు కావాలో మేము చెప్పినాక మాకు అవుతుంది, అప్పుడు మాకు నమ్మకం ఉందట. ఇప్పుడైతే వాళ్ళు ఇస్తేనే మేము పోతాం, ఇండ్లు ఇస్తుంటే పోతాం. వాళ్ళకు కూడా ఉంటది కదా, వాళ్ళు ఇండ్లు ఇస్తే మా పార్టీలకు వస్తారేమో అట్లా కూడా మైండ్ లో ఉంటదేమో, మైండ్ లో అరే ఇస్తారేమో, ఇయ్యారంటే మనం ఎట్టా అనుకుంటాం చెప్పి ఇస్తుంటే సరే పోయి తెస్తాం. ఒక 15 ఇండ్ల ఊరికి మనకిస్తే మనకు కూడా అదే, వాళ్ళకు కూడా సంతోషం ఉండొచ్చు కూడా. రైట్. ఒక విషయం మాత్రం మనం మాట్లాడుకోవాలి, పాలమూరు అంటేనే వలసలు వెళ్ళే డిస్టిక్ ఇంకా చాలా వెనకబడ్డది, లేబర్ ఏరియా. పాలమూరు అంటే లేబర్ ఏరియా వెనకబడ్డది. 2014 ముందు 2014 తర్వాత ఎట్లా ఉంది పాలమూరు జిల్లా?
2014 నుంచి మంచిగానే ఉంది. ఉమ్, మంచి ఇప్పుడు ఒక 2-3 లక్షల ఎకరాలకు వాటర్ వస్తున్నాయి. ఉమ్, అంత మంచిగా ఉంది. ఉమ్, అంత మంచిగా అవుతుంది. ఉమ్, అవును, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పంపులు అన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏడ ఉన్నాయి, ఏడ పంపులు నడుస్తున్నాయి, ఏడ ఏమి నడుస్తుంది. ఉమ్, అప్పుడు కేసీఆర్ పెట్టిందే మన ఇక్కడ బల్మూర్ల ప్రాజెక్టుకు మన మళ్ళా మొత్తం చూసిరు. మన వైర్ పోలీసు వాళ్ళు అంతా పోయి ఉమ్, ప్రాజెక్ట్ ఎట్టగాటాలను మరి వాళ్ళు ఊరోళ్ళు అయితే మరి పర్మిషన్ ఇచ్చిరా ఇవ్వలేదో మనకు తెలియదు. ఉమ్, పోయినైతే పోయిరు. అది ఉమ్, ఎప్పుడో అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు శాంక్షన్ అయింది. అది ఉమ్. మొన్న కూడా పోయిరు. మరి ఇంకా అది అవుతుందా కాదా తెలియదు. ఇప్పుడు వాటర్ మీ ఊరికి చుట్టుపక్కల వాటర్ పుష్కలంగా ఉన్నాయి. వాటర్ అయితే మంచిగా ఉంది. మనం అప్పుడు కేసీఆర్ పెట్టిన నీళ్ళు వీళ్ళు పెట్టిన ఏ నీళ్ళు అవే అప్పటి నుంచి ఎట్ట ఉన్నాయో అటనే వస్తున్నాయి. మంచిగానే వస్తున్నాయి. నీళ్ళ గురించి అయితే టెన్షన్ లేదు. మాదేమో ఎక్కువ అయితే బంద్ చేస్తాం మేము. ఉమ్, 10 ఫీట్ల సంపు నింతది, నిన్న కూడా బంద్ చేస్తాం. ఉమ్, ఎందుకంటే అటనే పోతే ఇంకా అవతలలో కూడా పోవాలి. ఇంకా చెప్పలేము ఎవరైనా గడ్డ మీద ఉన్నోళ్ళు ఉంటారు, గడ్డ కింద ఉన్న అందరికి అతకాలని మేము కూడా బంద్ చేస్తాం నల్లా. ఉమ్, మాకైతే నీళ్లకు అప్పటి నుంచి కేసీఆర్ పునర్ చేసినందుకు మాకేం ప్రాబ్లం లేదు. నీళ్లు మంచిగా వస్తున్నాయి ఊరికి. చేతి నిండా పని ఉంది. సన్నకారు రైతులందరూ చక్కగా పని చేసుకొని పంటలు పండించుకుంటూ బతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇక్కడ రైతులందరికీ కరెక్ట్ గానే ఉన్నాయా వాటర్ కావచ్చు? వాటర్ అయితే ఇప్పుడు అంటే మనం ఇంకా కాలువ స్టార్ట్ కాలే, వస్తున్నాయి. కాలువ అయితే తీసిరు. ఇంకా వర్షాల నీళ్ళు పడితే చెరువు ఉంది, బోర్లు ఉన్నాయి. దాంట్లో వరకే పారబెట్టుకుంటున్నాం. కాలువలు వస్తే ఇంకా మంచిగా ఉంటాయి. కానీ కాలువలు వస్తాయేమో, ఇప్పుడైతే ఏం రావు నాకు చూడ. మళ్ళా గవర్నమెంట్ వచ్చినాకనే కాలువలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే వర్క్ నడుస్తూనే ఉంది. కొద్దిగా నడుస్తుంది. కొన్ని రోజులు ఆపుతూరు చేస్తారు. అది మరి వాళ్ళకి బిల్లులు రాకను, నాకైతే బిల్లులు రాకనే ఆపుతూరు. ఏ ప్రాజెక్ట్ వాళ్ళైనా మేబీ అదే ఉంటది. అదే ఉంటది. బిల్లులు వస్తుంటేనే పని ఫాస్ట్ అవుతుంటది. మనం చూస్తలేము. మేము వర్క్ చేసేటోళ్ళే. మేము మన బిల్లులు వస్తేనే మనం పని చేస్తాం. బిల్లులు రాని మనం ఎట్లా చేస్తాం? వాళ్ళది కూడా అంతే ఉంటది. ఒకప్పుడు అచ్చంపేట వరకు ఊర్లాగా ఉండేది. అచ్చంపేట దాటిన తర్వాత కొంచెం ఈ అడవి ప్రాంతానికి వస్తే దొంగలు ఎక్కువగా ఉండేది. అప్పుడు ఉన్నారు దొంగలు. ఇప్పుడు అలాంటి భయాలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. అలాంటి భయాలు ఎవరికి లేవు. ఆ దొంగలనే లేదు. అంతా భయాలే పోయినాయి. ఇప్పుడు ఏమి లేవు. చక్కగా డెవలప్ అయిపోయింది. మంచిగా డెవలప్ అయింది. మంచిగా ఉంది. ఇంకా ఇంకా డెవలప్ చేయాలి ఊరికి. అభివృద్ధి మంచి పనులు అన్ని చేయాలి. ఈ 2 ఏళ్ళు ఎక్కబడింది కాబట్టి ఏ పనులు కాలేదు. ఇప్పుడు అది మనకు నిధులు వస్తాయి. ఇప్పుడు పైకి వెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చేది కాదు, నరేంద్ర మోడీకి వెళ్ళి వస్తాయి మనకు. ఆ పనులు వస్తాయి. మనం పనులు చేయాలి, చేపించుకోవాలి, ఊరు బాగుపడాలి. కేసీఆర్ గారి దాంట్లో ఎన్నో పథకాలు ఇచ్చిండు. ఆయన ఇచ్చిన పథకాలల్లో ఏది మంచిగా అనిపించింది? మనకు మంచిగా అనిపించింది దళిత బంధు. మంచిగానే ఒక దళిత బంధు జర అందరికి ఇవ్వలేదు. అది ఎవరికో ఇచ్చిన వాళ్ళు తిన్నోళ్ళే తిన్నారు. అది ఆ దళిత బంధు ఇవ్వకుండా అవే 10 లక్షలు 10 మందికి లక్షలు ఇస్తే మనకు మంచిగా ఉండే. ఒకటి ఒక్కరికి 10 లక్షలు ఇష్టాకే ఏమైందంటే ఒక్కరికి 10 లక్షలు ఇచ్చింది కదా, మాకెందుకు వేయలే అని ఓట్లు కూడా వేయలే. అప్పుడు తలా 1 లక్ష ఇస్తే అబ్బా కేసీఆర్ తలా 1 లక్ష ఇచ్చి 10 ఇండ్లకి హెల్ప్ చేసిండు. అబ్బా మనకు మంచి ఉంటది అని మంచిగా ఉండు. ఆ 9 మంది కూడా మనకే ఓటు వచ్చు. 9 కూడా మనకే వచ్చు. ఎందుకంటే ఒక ఎంత ఇప్పుడు మా ఊర్లో ఒక్కరికి వచ్చింది. అలా ఎంత 110 ఓట్లు, 120 ఓట్లలో ఒక ఓటు ఇస్తే ఒక్కరికి ఇస్తే కన్వే 119 ఓట్లు మాకు ఇయ్యలే కదా అన్నట్టుంటాయి కదా. అలానే సరే ఇంకొక జర పేద ఉన్నోళ్ళు ఎవరెవరు ఉన్నారో ఉన్నోళ్ళకి అవసరం లేదు. ఎవరెవరు పేదలు ఉన్నారో వాళ్ళకు ఇంకో లక్ష నీకు ఇచ్చేస్తే 30 మందికి ఇస్తే ఎంత సంతోషం. పెళ్లిళ్ళు చేసిండు. లక్ష్మీకాలు ఏమన్నాము అవి ఆగలేదు, ఏం ఆగలేదు. అన్ని మంచిగా అయినాయి. కేసీఆర్ కిట్ ఒక పిల్ల ఉరితే అంబులెన్స్ ఇంటికి వచ్చి దింపి మనకు 11,000 12,000 ఇచ్చి ఇంటికాడ వచ్చి దింపిపోయారు. అది ఒకటి మంచిగా నచ్చింది కేసీఆర్ బాధ. ఒక దళిత బంధు అయితే ఒక్కరికి ఇచ్చుకోవాలో ఒకటి నచ్చలేదు అంతే. ఓకే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి 2,500 ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, తర్వాత 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఏవి రాలే. అవే 2,000 అవే కేసీఆర్ పెట్టినా ఉన్నాయి. ఈయన కొత్తది పెట్టింది ఏం పెట్టింది ఆయన? ఆ బస్సు ఫ్రీ అంటే బస్సు ఆడోళ్ళు తుప్పలు కొట్టుకోను ఏంటి అన్నీ అవసరమా? ఆ ఛాయ్ తాగనీకే నల్గొండ నుంచి హైదరాబాద్ ఛాయ్ తాగొచ్చేది అన్ని
ఆ. ఫైనల్గా మీ ఊరి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఉమ్. మీ గ్రామ ప్రజలకి ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే మనం అందరం మంచిగా కలిసి మెలిసి పని చేసుకోవాలి. నేను పోతాను ఎంకంగా మీరు రారి. మనకి ఏ పని కావాలన్నా నేను ముంగల మీరు ఎంక. ఏ ఆపత్తి వచ్చినా ఏ నైట్ ఒక ఫోన్ 2 రింగు కాళ్ళకు ఫోన్ లేపుతా మీకు ఆదుకుంటా. ఎవ్వరికి ఏం కానీ నేను హైదరాబాద్ తీసుకుపోవాలన్నా అన్నీ తీసుకుపోవాలన్నా నేను తీసుకుపోతా. హాస్పిటల్ మాట్లాడతా చేస్తా. అన్నీ కూడా తెలుసు నాకు. ఎందుకంటే 20 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నాను నేను. ఏ హాస్పిటల్ ఏడ ఉంది ఏడ ఏముంది మొత్తం తెలుసు నాకు. వాళ్ళని అడగాలి పోయేది అవసరమే లేదు నాకు. పోతా డైరెక్ట్ మాట్లాడతా. ఒకప్పుడు గిట్టనే మా నాయనకు బాగాలేకపోతే కిడ్నీ ఖరాబ్ అయితే ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన మన మనోహర్ ఉన్నాడు అచ్చంపేటలో, మనోహర్కి ఫోన్ చేసిన మా నాయన గిట్ట ఆపతుంది కావాలా డాక్టర్ల కంటే వాళ్ళు కూడా డాక్టర్లకు ఫోన్ చేసి జర ఎంతైనా కష్టమే అప్పుడు చేసినా కానీ అట్లా కూడా నాకు మంచిగా అనిపించలే. మళ్ళీ వేరే కాడ నల్గొండల మంచిగా ట్రీట్మెంట్ అయ్యింది, మంచిగా పని మంచిగా అయింది. సో అదే విధంగా ఊరు గ్రామ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా ఏ సమస్య చేదోడు వాదోడుగా ఉంటూ ఆదుకుంటా అందరు. ఏ నైట్ ఎనీ టైం ఒక్కటే రెండే రింగుల ఫోన్ పోతా ఆదుకుంటా. వాళ్ళకి ఏం చేయాలో చేస్తా. నాదరు గిట్ట కొట్టుకున్నారు 11ంటికి ఏంటి పోయినా కారు తీసుకుపోయినా కంటికి దెబ్బ తాకిందంటే పోయినాం హాస్పిటల్ చెప్పినాం. వాళ్ళు కేసు పెట్టిరని పెడితే మనం కూడా పెట్టాలని మనం కూడా రాసిచ్చి వచ్చినాం. రైట్, ఇది చంద్రమౌళి గారితో టుడే ఇంటర్వ్యూ. మీ విలువైన టైంని మాకు ఇచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. నమస్తే.